ఏదైనా ధర్మం చేయండి బాబు. బాబు ఏమమ్మా ప్రాణాలు ఎత్తున్నా? బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. మంచి ఏదైనా పని. ధర్మం చేయండి బాబు. బాబు బాబు గోల్డ్ ఫ్లాగ్ ధర్మం పెట్టి, చేయండి ఆగి బాబు. పెట్టి. మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాబు ఆకలిగా ఉంది బాబు. దండాలు లాస్కర్. రండి దాస్కర్, రండి తీసుకోండి దాస్కర్. మీకు ఎన్ని కావాలంటే ఎన్ని తీసుకోండి. చల్లగా ఉండండి బాబు. ఏమయ్యా? పోలీసు వాళ్ళకి భయపడతారు, గోండాలకి భయపడతారు, కానీ ఓ సన్యాసివాడు కొట్టు మీద పడి అచ్చిపళ్ళు పట్టుకెడతా చూస్తా ఊరుకున్నావు. బాలేవాడువేనయ్యా, పొరుగురోడికి నీకేం తెలుసు? ఆయన ఏ కొట్టులో చేయబెట్టి ఆ కొట్టోడికి దశ తిరిగిందన్నమాటే. మరి చూడటానికి తాగుబోతులో ఉన్నాడు. నీలాగే కొందరు తాగుబోతు అంటారు, మరి కొందరు పూనకం పట్టింది అంటారు. పగలంతా ఆలయంలో బాగానే పనిచేస్తా ఉంటాడు, రాత్రి అయిందంటే సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఊరి జనం అంతా వచ్చి చుట్టూ చేరి అడ్డమైన కోరికలు కోస్తారు. మీకు తెలవంది ఏముంది స్వామి, మా ఊరి కౌన్సిలర్ గా పోటీ చేసి 3 సార్లు ఓడిపోయాను. నా ఎందు దయించి నన్ను మీరు మా ఊరికి చైర్మన్ గా గెలిపిస్తండి, లేదా పక్క రాష్ట్రంలో ఎంపీగా గెలిపిస్తండి. మీకు ఎన్ని కిరీటాలు చేయిస్తానో ప్రజలకు పంగనామాలు పెట్టించేస్తాను. నన్ను కోర్టులో గెలిపిస్తే నీకు ఆకు పూజ చేయిస్తా, నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే నీకు తలనీలాలు ఇస్తా. నాకు మెడికల్ సీట్ ఇప్పిస్తే నీకు నానాభోగాలు చేయిస్తా స్వామి. నన్ను ఎన్నికల్లో గెలిపిస్తా, నన్ను ఎన్నికల్లో గెలిపిస్తా, నీకు తలనీలాలు చేయిస్తా. నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే బ్రహ్మోస్మి అహం విష్ణు అహం ఈశ్వర. మీ అందరికీ అన్నీ కావాలిరా, కానీ నాకు మనశ్శాంతి కావాలిరా. మీరందరూ మీ దొంగ పూజలతో మొక్కుబడులతో నన్ను వ్యర్థలను చేసి లక్షలార్జించాలని చూస్తున్నారా? సాటి మనిషికి దమ్మిడి సాయం చేయటానికి మనసొప్పని వాడు తను చేసే దొంగ వ్యాపారాల్లో నాకు వాటా ఇస్తానంటున్నాడు రా. మొత్తానికి చౌకేలే, నెత్తి మీద బొచ్చే కదా అని తలనీలాలు ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు చేసుకుంటారా నాతో? నన్ను ఒక రాతి బొమ్మను చేసి గుడిలో బంధించేవాడు నాకొద్దురా. ప్రతి మనిషి గుండెలోనూ నన్ను చూడగలిగేవాడు నాకు కావాలరా. తను తినే బువ్వలో పక్కవాడికి ఒక ముద్ద పెట్టగలిగిన మనిషి నాకు కావాలరా. ఎక్కడ్రా మనిషి? ఎక్కడ్రా మహామనిషి? ఎక్కడ్రా మహాదేవుడు? ఎక్కడా? సరేలేవయ్యా, గుడి విషయాలు గుడిసెల విషయాలు కలగా పొలగం చేసి నా బుర్ర పాడు చేసేయకండి. మీరేం కంగారు పడొద్దు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను. అయ్యా నా విషయం ఇక మీరు ఉండండి, తర్వాత నేనే కలుస్తాను. పర్వాలేదు, దాని దేవుండి మీ పనికి అనివ్వండి. మేము అది కాదయ్యా, నేను కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి. ఇప్పుడు కళావతి నేను అనేక రకాలుగా ఉండవలసిన పరిస్థితి. అయినా పర్వాలేదు. ఇదిగో, చెప్పింది వినిపించుకో. నష్టపోటు మెంబరు దొక్క చీరేస్తుంది. ఓహో, ఇదిగో మీరు వెళ్ళండి వెళ్ళండి. కళ, నిన్నిలా చూస్తూ ఉంటే 25 వయసు వెనక్కిపోతున్నాను. మాట్లాడకండి, మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఓహో, ఏమి అదృష్టం నాది. ఈవేళ అంతా కోపంగానే ఉండు. ఉంపుడుగెత్తే కోపం పెరుగన్నం లాంటిది, చుర్రేసుకోవాల్సింది. ఇదిగో అలా నువ్వు బాగా కోప్పడిపోయి ఈ బుగ్గ కొరికాయి. పువ్వులతో కొడతావో నవ్వులతో కొడతావో నీ ఇష్టం. ఈ శరీరం నీది.